హాయ్! హలో ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే అరకుకు వెళ్ళే దారి పొడవునా ఉన్న స్టాల్స్, సంతలు అన్నీ కూడా చూపిస్తున్నాను మాక్సిమం. ఇక్కడ జరుగుతున్న సంత అయితే వ్యాలీకి దగ్గరలో అనుకుంటా. సేంద్రియ పద్ధతుల్లో పండించే కాయగూరలన్నీ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. అతి తక్కువ ధరలకే ఇక్కడ బస్తాలతో కాయగూరలు అమ్ముతున్నారు. మన వైజాగ్ మరియు చుట్టుపక్కల ఊర్లలో వారందరూ కూడా ఈ సంతకి హాజరవుతారు. ప్రత్యేకంగా వారంలో ఒక రోజు మాత్రం సంత నిర్వహించుకుంటారు. ఈ కొండ ప్రాంతాల్లో వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊర్లో సంత నిర్వహించుకుంటారట. సంతలు వారి ప్రాంతాలు కొన్ని నాకు తెలిసినవి చెప్తాను. కించిమండ సంత, మన్యం సంత, దారకొండ సంత, బీస్పురం సంత, దముకు సంత. ఇలా ఒక్కొక్క రోజు వారి వారి ప్రాంతాల్లో సంత పెట్టుకుంటారు. నేను చూసిన ఈ సంతలో అయితే ఫ్రెష్ కాయగూరలండి, ఆకుకూరలు కూడా అమ్ముతున్నారు. క్యారెట్, క్యాబేజీ, ముల్లంగి దుంపలు, గుమ్మడికాయ, చాలా పెద్ద సైజు గుమ్మడికాయలైతే ఇక్కడ అమ్ముతున్నారు. 6-7 కేజీలు ఉంటాయన్నమాట. ఒక 10 కేజీల దగ్గర కూడా ఉంటాయనుకుంటా. అంత పెద్ద పెద్ద గుమ్మడికాయలైతే మోసుకొని వస్తున్నారు. అలాగే అవతల వాళ్ళు కూడా చక్కగా కొనుక్కొని వెళ్తున్నారు. చింతపండు కూడా చాలా తక్కువకే అమ్మేస్తున్నారు. బస్తా 1200 రూపీస్ అంట. నెక్స్ట్ అరటిగెలలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడైతే వందల్లో ఉన్నాయి అరటిగెలలైతే. చాలా మంది ఆటోల్లోని, టెంపో వ్యానుల్లోని వేసుకొని వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. మన వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు అన్నిటికీ సరఫరా అవుతాయన్నమాట. ఈ అరకు ప్రాంతంలో నుంచి మన కాయగూరలన్నీ కూడా వస్తాయి మన వైజాగ్ ప్రాంతాల్లోకి, చుట్టుప్రక్కల ప్రాంతాలన్నిటికీ కూడా. దుంపలు, చీమ దుంపలు, కందలు, టమాటీలు, ఉల్లిపాయలు రోడ్డుకి అటు 2 వైపులా కూడా పెట్టి అమ్మేస్తున్నారు. వారికి మాత్రం మరి ఇదే కదండి జీవనోపాధి. నేచురల్ పద్ధతుల్లో కాయగూరలు, ధాన్యము అన్నీ కూడా పండించి సంతలో అమ్ముకొని ఓ 4 రూపాయలు సంపాదించుకొని వారిని వారు పోషించుకుంటున్నారు. జొన్నలు, చోళ్ళు, రాగులు, మిరియాలు, మినపప్పు, కందులు, కొర్రలు, బీన్స్, రాజ్మా, కిడ్నీ బీన్స్, రాగులు, పెసలు ఇలాగా అన్ని రకాల పప్పులు, బీన్స్ కూడా పండిస్తారు ఇక్కడ. పండించి ఇక్కడ సంతలో కూడా అమ్మేస్తున్నారు. చూడండి, ఒక్కొక్క టెంపో వ్యాన్లు, ఆటోలు అన్నీ కూడా నింపేసుకొని వెళ్ళిపోతున్నారు. బస్తాలు బస్తాలు కాయగూరలు కొనుక్కొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ హోల్సేల్ రేటుకే అమ్మేస్తున్నారన్నమాట రైతులు. అవి ఎక్కువ మొత్తాన్ని కొనుక్కొని మన హోల్సేలర్స్ దగ్గర రిటైలర్స్ ఉంటారు కదా! మన వైజాగ్ చుట్టుప్రక్కల ప్రాంతాల వారు కొనేసుకొని చక్కగా తక్కువ రేటుకే మన ఊర్లోకి తెచ్చేసుకొని రిటైల్ ప్రైజెస్‌కి అమ్మేసుకుంటున్నారు. ఎందుకంటే అంత దూరం పెట్రోల్ ఖర్చు కూడా మరి పెట్టుకుంటారు కదా! పెట్టుకొని ఇంత దూరం వస్తారు వ్యాన్‌లో, ఆటోలో కట్టించుకొని. సో, ప్రాఫిట్ రావాలని కోరుకుంటారు. అలాగే గిరిజన బిడ్డలకు కూడా కష్టపడి పంటలు పండిస్తారు కదండీ! వారికి కూడా లాభం రావాలి. కానీ వారు ఎలా ఆలోచిస్తారంటే, మేమే కాదు, మా చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ గూడా మా అక్క చెల్లెలు మరియు అన్నదమ్ములు. మాతో పాటు వారు కూడా ఆరోగ్యంగా ఉండాలని తక్కువ రేటుకే నేచురల్ కాయగూరలు మనకు అమ్మేస్తున్నారు. కాసేపు సైలెంట్‌గా ఉంటాను. వీడియో అయితే చూడండి. సంత చూడండి ఎంత పెద్దదో. ఒక 2, 3 కిలోమీటర్స్ ఉంటదనుకుంటా ఈ సంత. దారి పొడుగునా ఉంది. చాలా చాలా మంది అక్కడ అరకులో నివసించే వారందరికీ కూడా చేను మకాలుంటాయి. అందులో పండినవన్నీ కూడా కాయగూరలు, ఆకుకూరలు అన్నీ కూడా తెచ్చుకొని ఇక్కడ సంతలో పెట్టుకొని అమ్ముకుంటారు. వారానికి ఒక రోజు అవుతుంది ఒక్కొక్క ప్రాంతంలోని. మొత్తం ఊర్లో ప్రతి ఒక్క ఇంటి వారు కూడా వారు పండించిన కాయగూరలు తెచ్చుకొని ఇక్కడ సంతలో పెట్టి అమ్ముకుంటారు. చూడండి, ఇక్కడ రోడ్డుకి 2 వైపులా అడవిలో దొరికిన షాప్స్ అన్నమాట. షాపుల్లాగా కర్రలతోనేమో చక్కగా అటు ఇటు పేర్చుకొని షాప్‌లాగా తయారు చేసుకొని
అక్కడేమో వీరు బ్రతుకు తెరువు కోసం, జీవనోపాధి కోసం కబాబ్స్, బ్యాంబూ చికెన్ అన్నీ కూడా తయారు చేసి అమ్ముతున్నారు. స్వీట్ కార్న్స్ వారి పొలాల్లో పండుతాయి కదా! అవి అమ్ముకొని మిగతావి వీరు బిజినెస్ కోసం ఉంచుకుంటారు. అలా ఉంచిన వాటిని ఇలా షాప్స్‌లో అమ్ముకుంటారు. మిగిలినవి మొక్కజొన్న కంకిలు అమ్ముతారు సంతల్లో. కొన్నేమో కొన్ని జొన్నలు చేసి అమ్ముతారు. మరియు వాళ్ళ ఇంట్లో కూడా తింటారు. ఇంకొన్ని వాటితో జొన్న పిండి చేసి షాపులకైతే అమ్ముకుంటారు. మరియు వారు కూరగాయలులో గూడా ఇప్పుడు వంట చేసుకుంటారు కదా! కాయగూర వంట. అందులో కూడా కొంచెం వేసుకుంటారు. జొన్న రొట్టెలు చేసుకుంటారు వీళ్ళు. హ్మ్. మొక్కజొన్న కంకిలను కూడా ఉడకబెట్టి వారి షాప్స్‌లో కూడా అమ్ముకుంటారు. వాటిపై నిమ్మకాయ, ఉప్పు, కారం వేసి వేడి వేడిగా వారు మొక్కజొన్న యొక్క తొక్కు ఉంటది కదా పైన, ఆ తొక్క మీద పెట్టి మనకిస్తారనమాట. ఒకటి రూ. 30 అదే మనకి ఈవినింగు హెల్తీ స్నాక్స్ లాగా ఉంటది. మన క్రేవింగ్సు, ఇంకా ఆకలి 2 కూడా తీరిపోతాయి. దారి పొడుగునా ఎక్కడ కూడా మనకి ఒక్కొక్కసారయితే లంచ్ టైమ్‌లోని రెస్టారెంట్‌లు ఏవి కూడా కనిపించవు. మధ్యలో వీరి స్టాల్సే కనిపిస్తాయి. ఈ బ్యాంబూ చికెను, కబాబ్ చికెను, కార్ను, టీవీ ఇవన్నీ గూడా అమ్ముతారనమాట దారి పొడుగునా. హ్మ్. ఇవి తయారు చేసి మనకి చక్కగా అమ్ముతారు వేడి వేడిగా. ఇక్కడ బ్యాంబూ చికెన్ అంటే ఏంటంటే, ఒక బ్యాంబూ ట్రీ ఉంటది కదండీ! అది ముదిరాక దాన్ని నరుక్కొని తెచ్చుకొని చిన్న క్వాంటిటీ చికెను, కొంచెం ఉప్పు, కారం అంతా గూడా వేసుకొని, మసాలా వారి ఇంట్లో హోమ్‌మేడ్ తయారు చేసిన మసాలా కలిపి, ఆయిల్ వేసుకొని, శుభ్రం కలిపేసుకొని, ఆ బ్యాంబూ కర్రలో పెట్టేసి, దాని మీద అరిటాకుతో మూసేసి గట్టిగా, అది బొగ్గుల పొయ్యి మీదేమో కర్రల పొయ్య, బొగ్గుల పొయ్య అలాంటివే ఉంటాయక్కడ. స్టవ్‌లేముండవు. మనకి అమ్ముతారనమాట. ఇక్కడ చూడండి నేను మధ్య దారిలో ఒక దగ్గర కాఫీ మొక్కల్లా కనిపిస్తే నేను దిగి అక్కడ వీడియో తీశాననమాట. నాకు చాలా విడ్డూరంగా అనిపించాయి. ఈ మొక్కలు చూస్తే చాలా చిన్నగా ఉన్నాయి. కానీ దాని ఏజ్ ఎన్నో సంవత్సరాలంట. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయంట ఇవి. చూడ్డానికి చిన్న మొక్కల్లా కనిపిస్తున్నాయి గానీ పెద్దదే. ఇక్కడ చూడండి మొత్తం ఈ మొక్కకి చుట్టూరా సీరియల్ సెట్‌ల్లాగా ఎవ్రి స్టెమ్‌కి కూడాను ఇలాగా కాయలొచ్చున్నాయి. కాఫీ పిక్కలు 2 రకాలంట కలర్సు. ఒకటి ఎరుపు రంగు, ఇంకొకటి గ్రీన్ కలర్ అనమాట. పచ్చ రంగు. ఈ పచ్చ రంగు కాఫీ పిక్కలు మాత్రమే ఇక్కడ అమ్ముతారనమాట. ఈ కాఫీ పిక్కలు చెట్టుకున్నప్పుడు దాన్ని ఫ్రూట్స్ అంటారంట. పళ్ళంటారంట. వాటినైతే తెంపుకుంటారు. ఈ సీజన్‌లోని అయి పెరిగి అవి కాపుకొచ్చేటప్పటికి చక్కగా తెంపుకొని వాటినేంటంటే వాళ్ళ ఇంటి దగ్గర ఆరబెడతారు. ఆరబెట్టేసిన తర్వాత అవి ఎండుతాయి బాగా. ఎండిన తర్వాత పై తొక్క తీస్తారనమాట. మిషన్‌కి ఇస్తారు. లేపోతే చేత్తో చేస్తారు. పై తొక్క అయితే తీస్తారట. తీస్తే లోపలేమో గుండు పిక్కలా ఉంటది. అదేమో బద్ద పిక్కలా చేసి దాన్నేమో రోస్ట్ చేసి ఆహ్, మిక్సీ ఆడిస్తారు. లేదంటే మిషన్‌కిస్తారు. అయి చక్కగా పొడిలాగా తయారవుతుందనమాట. తయారైతే అదే కాఫీ పొడి, నేచురల్ కాఫీ పొడి వీళ్ళు చక్కగా మన వైజాగ్‌కి, చుట్టుప్రక్కల ప్రాంతాలకి ఇస్తారు. మరియు వీళ్ళ షాపుల్లో గూడా పెట్టుకొని చక్కగా సేల్ చేసుకుంటారు. పిక్కపాలంగా సేల్ చేస్తారు కాఫీ పిక్కలు. ఇంకొంత ఏంటి పౌడర్ చేసి కూడా అమ్ముతారు. నేచురల్ గాబట్టి. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరి ఇంట్లోని కూడానా చేను మకంలోని కాఫీ ప్లాంట్స్ మాత్రం ఖచ్చితంగా పెంచుకుంటారు మొక్కల్ని. పండించిన మొక్కల్నే చక్కగా కాపుకొచ్చే టయానికి తీసి మనకి అమ్ముతారనమాట. ఇక్కడ చూడండి స్టాల్‌లోని చక్కగా కాఫీ పిక్కలు నేను చెప్పాను కదా ఇందాక రోస్ట్ చేసే కాఫీ పిక్కల్ని డబ్బాల్లో వేసి అమ్ముతారు. నేచురల్ పసుపు చూడండి చక్కగా తుంపు పసుపు ఉంటది ఇక్కడ. చాయ్ పసుపు ఉంటది. నెక్స్ట్ ఇవేవో వేర్లంటారండి. ఈ కొబ్బరి నూనెలో వేసుకొని చక్కగా ఈ వేర్లు కొంత క్వాంటిటీ అమౌంట్ తీసుకొని కొబ్బరి నూనెలో వేసుకొని చక్కగా మరిగించుకొని తలకు రాసుకుంటే డాండ్రఫ్ మొత్తం తగ్గిపోతదంట. హెయిర్ ఫాల్ తగ్గుతదంట. ఈ కస్తూరి మేతి చూడండక్కడ. నెక్స్ట్ ఫ్లేక్ సీడ్స్ అంటారు గదా! అవిసె గింజలు. నెక్స్ట్ గుమ్మడి గింజలు. చూడండి పక్కనే అవేంటి వాటర్ మిలన్ సీడ్స్. నెక్స్ట్ ఇగో చూడండి బిర్యానీ దినుసులు. నెక్స్ట్ సీకాయ. షికాకాయ ఏదో అంటారు కదా! నేచురల్ షాంపూ అంటది. నెక్స్ట్ ధనియాలు.
అన్ని కూడా వారి ప్రాంతాల్లో పండినవేనండి ఇవి. జీలకర్ర, వాము, నెక్స్ట్ ఇంకో షంపు చూడండి కుంకుడుకాయ. మన చిన్నప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మల నాటి టైంలోనే వాళ్ళు నేచురల్ గా ఈ కుంకుడుకాయలే. నెక్స్ట్ మిరియాలు ఉన్నాయి వాళ్ళ చేనులో పండినవి. నెక్స్ట్ దాల్చిన చెక్క, ఇలాచి, యాలకులు, చూడండి గుమ్మడి గింజలు, పనస గింజలు. అక్కడ చూడండి ఒక చెల్లి, తను ఎంత చక్కగా అక్కడే కాఫీ కర్ల పొయ్యి మీద కాఫీ తయారు చేసి వేడి వేడిగా అమ్ముతున్నారు. కాఫీ అయితే చాలా టేస్టీగా ఉన్నది. నేచురల్ కాఫీ కదా, నాకైతే చాక్లెట్ ఫ్లేవర్ లాగా అనిపించింది. అందులో కొద్దిగా పంచదార కలిపేసి వాళ్ళ ఇంటి దగ్గర ఆవులు, గేదెలు అవి ఉంటాయి కదా, వాటి పాలతోనే వీళ్ళు చక్కగా ఈ కాఫీ పౌడర్ వేసుకొని అన్ని కూడా తయారు చేసి ఇస్తారు. నేచురల్ గా వాళ్ళ ఇంటి దగ్గర దొరికినవే వాళ్ళు బిజినెస్ పెడతారు. మనలాగా డబ్బులు డబ్బులు పోసేసి బిజినెస్ చేసేసుకొని లాసులు తెచ్చేసుకోరు వాళ్ళు. వారి దగ్గర ఏముంటాయో అవే నేచురల్ గా ఇంటి నుంచి తెచ్చుకొని చేస్తారనమాట. ఇక్కడ చూడండి స్టాల్స్ ఎంత బాగున్నాయో, కర్రలతోనే మొత్తం పైన అయితే తారపాలా పెట్టుకున్నారు. అవైతే చలికి, ఎండకి, వర్షానికి కూడా కాస్తాయి. ఇక్కడ చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. చూడండి ఈ వ్యూ పాయింట్ ఎంట్రన్స్ నుంచి చూపిస్తున్నాను. ఒక పక్క కొబ్బరికాయలు అమ్ముతున్నారు, ఇంకొక పక్క స్పెట్స్, హ్యాట్ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు. ఇంకొక పక్క ఏమో కబాబ్స్ అమ్ముతున్నారు, బ్యాంబూ చికెన్. ఇక్కడ చూడండి స్పెట్స్, గ్లాసెస్, హ్యాట్స్ అన్ని కూడా అమ్ముతున్నారు. నెక్స్ట్ ఈ వ్యూ పాయింట్ అయితే చూడండి ఎంత ఎత్తుగా అయినండి. కింద లోతుగా చూస్తుంటే నా కాళ్ళు అయితే తేలుతున్నాయి, ప్రాణాలు కూడా గాల్లో తేలిపోతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇంకొక పక్క వ్యూ మాత్రం సూపర్ గా ఉంది. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నా లైఫ్ లో ఇంత మంచి వ్యూ నేను చూస్తాను అని నేను కల్లో కూడా అనుకోలేదు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఒకవైపు చల్లటి గాలి, ఆకులు రాలుతున్నాయి, ఇంకొక వైపు పచ్చటి పొదరిల్లు, ఒకవైపు మంచు కమ్ముతుంది. చూడండి ప్రకృతి అందాలు, దేవుని సృష్టి ఎంత బాగుందో. చూడండి ఇక్కడ ఫ్లోటింగ్ కూడా అలాగే ఉంటదన్నమాట. చాలా మంది జనాలు వచ్చి ఇక్కడ ఫోటోలు దిగడాలు అలాంటివి చేస్తుంటారు. అక్కడ బ్యాంబూ చికెన్, కబాబ్ పుల్లలు అన్ని అమ్ముతున్నారు కదా, అక్కడ జనాలు కూడా కార్ల పక్కన ఆపేసి దిగి చక్కగా కొనుక్కుంటారు. అక్కడ బిజినెస్ కూడా బాగానే అవుతుంది. మనలాంటి వాళ్ళు కొనుక్కుంటేనే కదండి వారికి బిజినెస్ అవుతుంది. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో, నాకు ఎంత బాగా నచ్చింది అసలు. అందరూ కూడా వచ్చి ఫోటోలు దిగుతున్నారు. చూడండి దారి పొడవునా ఎన్ని స్టాల్స్ ఉన్నాయో. ఇక్కడ స్టాల్స్ లో ఉన్న వారందరూ కూడా సొంత అక్క చెల్లెల్లాగా, అన్నదమ్ముల్లాగా చక్కగా ప్రేమగా కలిసిపోతారు. ఇక్కడ ఏంటంటే అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అలాగే పిలుచుకుంటారు. అండ్ బిజినెస్ కూడా చక్కగా ఫ్రెండ్లీగా చేసుకుంటారు, ఏ గొడవలు పెట్టుకోకుండా. మన సిటీలో అయితే కొంతమంది ఒకరి మీద ఒకరు పడి ఏడుస్తుంటారు, ఓరవలేరు. ఒకరు ఎదుగుతున్నారంటే ఇంకొకరు అస్సలు ఓరవలేరు, అసూయ చెందుతారు. వీటిని చూడండి, వీళ్ళకి అస్సలు ఏ కల్మషము, కుళ్ళి అలాంటివి ఏవి కూడా ఉండవు. అందుకే వీరెప్పుడు కూడా హ్యాపీగా, హెల్తీగా ఉంటారు. మనం కూడా ఎప్పుడు కూడా ఇంకొకరిని చూసి కుళ్ళుకోకూడదు, అసూయ చెందుకోకూడదు. ఇంకొకరిని కిందకి నెట్టేద్దామని అసలు కూడా చూడకూడదు. మనతో ఇంకో నలుగురు బాగుండాలి అని మాత్రమే పాజిటివ్ గా మనం మూవ్ ఆన్ అవ్వాలి. అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటది. మనల్ని దేవుడు ఎప్పుడు కూడా చల్లగా చూస్తారు. ఇంకొకరు హెల్ప్ చేసి చూడండి మీరు, వాళ్ళకి వాళ్ళ కళ్ళలో మనం హ్యాపీనెస్ చూస్తే మన జీవితంలో ఒక ఫుల్ఫిల్నెస్ ఉంటదనమాట. మనం కూడా ఒక మంచి పని చేసాము అని. అంతకన్నా మంచి హ్యాపీనెస్ మీకు ఎక్కడ దొరకదు. మీకు గనుక ఈ వీడియో గనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎన్ స్పైసీ ASMR ఛానల్.